ఒక కేసు వెనుక ఒక్కొక్కటి ఇలా వస్తూనే ఉంటాయి కదా మరి. అదేమ్మా, ఇంకా అంటే చట్టం మారిపోయిన తర్వాత ఇప్పుడు ఈ అరెస్టులు ఇంత పర్వం లేదు, ఇది ఉండకూడదు అని చెప్పి ఒక చిన్న చట్టం వచ్చింది అనుకోండి, తర్వాత నా పని ఉండదు పెద్ద. అండ్ ఇప్పుడు ఇండస్ట్రీ వచ్చేసి పొలిటికల్లో కూడా వెళ్ళిపోయింది. రీసెంట్గా మీరు కూడా వినే ఉంటారు, కొండా సురేఖ, సమంత అలాగే నాగార్జున ఫ్యామిలీ మీద అనేకమైన సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు కేటీఆర్ పైన. సో దీనిపైన మీరేమంటారు? సో ఆవిడ పొరపాటును చేశాను, క్షమించండి అని కూడా ఆవిడ తర్వాత అంది. అవును. సో నేను చెప్పడం కదా తప్పని ఆవిడే ఒప్పుకుంది, క్షమాపణ కూడా అడిగింది. దానికి హర్షించాలి మనం ఖచ్చితంగా. తప్పు అందరూ చేస్తారు, కానీ తప్పు తెలుసుకొని అది ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి చెప్పడం కూడా గొప్ప విషయమే. అండ్ ఇప్పుడు చూసుకుంటే కొండా సురేఖ వైపు కూడా ఒక మహిళా లాయర్ అయితే ఉన్నారు. ఆవిడ ఇప్పుడు జస్ట్ ఒక 3-4 అవర్స్ ముందు ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే ఇక్కడ కొండా సురేఖ నార్మల్ గానే మాట్లాడింది, ఎవరితోనూ పడుకుంది అని మాత్రం చెప్పలేదు కదా అని. సో అక్కడ పడుకుంది అన్న వర్డ్ ఎంతవరకు కరెక్ట్? ఒక మహిళ అయ్యుండి వేరే మహిళ గురించి అట్లా మాట్లాడడానికి. దీన్ని కోడిగుడ్డికి ఏకలు పెక్కడం అంటారు. ఇప్పుడు ఆవిడికి ఏదో రకంగా వాళ్ళ క్లయింట్ని సేవ్ చేసుకోవాలని ఉంటుంది. సో దానికి ఆవిడ తగ్గట్టుగా డిఫెన్స్ ప్రిపేర్ చేసుకుంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు. కాకపోతే ఈవిడ ఒప్పుకుంది కదా చాలా క్లియర్ కట్గా. అది అంత దారుణంగా అందా, కొంత దారుణంగా అందా, ఎలా అన్నా కూడా అది ఖచ్చితంగా డిఫేమింగ్గానే ఉంది. అండ్ నాకు కూడా తప్పుగానే అనిపించింది. బట్ ఆవిడ క్షమించమని అడగడం మంచి పరిణామం. బట్ నేను అక్కడితో వదిలేస్తాను. నేను కానీ సఫర్ అయింది మీరు, నేను కాదు కదా, ఆయన ఫ్యామిలీ. సో ఆయన దాన్ని ఎంత సీరియస్గా తీసుకున్నారు, ఆయన బాధ మనం అయితే పడలేం కదా. ఆయన బాధకి ఆయన కేసు వేసారు, ఇంకా జరుగుతుంది. మరి ఎందుకు ఇండస్ట్రీని పొలిటికల్తో ఇట్లా లింకప్ చేయాలని చూస్తున్నారు? అసలు దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా? మీడియా వాళ్ళకి చిలువలు పలువులుగా న్యూస్లు కావాలి కాబట్టి. అంటే ఏది ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్న ప్రభుత్వాన్ని వేసుకుంటున్న. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేది మీడియానే, ఇక్కడ ఇండస్ట్రీకి అండ్ పొలిటికల్ కి కూడా మీడియానే. అంతే అంతే అన్నిటికీ. అంటే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ బ్లో చేస్తారు. ఇది నిజంగా అంత ఉందా లేదా మనకు తెలియదు. ఖచ్చితంగా అంటే ఉందంటే సాక్ష్యాలు చూపించి మాట్లాడితే అదొక తీరు. బట్ ఊహాజనితమైన కథనాలు చాలా ఉంటాయి. సో అందులో కొంతమంది ఇలా చేసి, ఇప్పుడు ఈ మాట ఏదైతే ఉందో ఇండస్ట్రీని ప్రభుత్వం టార్గెట్ చేస్తోంది అనే దానికి సాక్ష్యాలు ఏమిటున్నాయి? అదొక రాత అంతే. నిజంగా సాక్ష్యాలు ఏమైనా ఉండొచ్చు, 2-3 వచ్చినా ఉండొచ్చు. బట్ ఇండస్ట్రీనే చాలా పెద్ద ఇది. ఇండస్ట్రీలో వేల మంది ఉన్నారు. అందులో ఒకరిని టార్గెట్ చేసినట్ట, ఇద్దరిని చేసినట్ట, 100 మందిని చేస్తే టార్గెట్ చేసినట్ట. ఇండస్ట్రీలో ఏం చెప్పాలంటే ఈ పార్టీ వాళ్ళకి సంబంధించిన బోల్డ్ మంది ప్రొడ్యూసర్లు కూడా ఉంటారు ఇండస్ట్రీలో. ఆ పార్టీని సపోర్ట్ చేసిన యాంకర్లు ఉంటారు. లేకపోతే అంతెందుకమ్మా, మీడియా ఛానల్స్లో ఇక్కడ ఒక ఛానల్ ఒక పార్టీని సపోర్ట్ చేస్తే ఇంకో ఛానల్ ఇంకో పార్టీని సపోర్ట్ చేస్తుంది. మీడియా ఇండస్ట్రీ చాలా పెద్దవి.